4 దశాబ్దాల బలమైన పునాదులున్న టీడీపీ పగ్గాలు భవిష్యత్తులో ఇక ఎవరి చేతికి వెళ్తున్నాయి? టీడీపీలో నెక్స్ట్ సీఎంగా ఎవరుండబోతున్నారు? ఇలాంటి ప్రశ్నలకు అందరి నోటా వినిపించే పేరు ఒకటే. నారా లోకేష్. ఇతనే తమ యువ నాయకుడు అంటూ అందరూ ఫిక్స్ అయిపోయారు. ఇటీవల జరిగిన టీడీపీ మహానాడు ద్వారా ఈ సందేశాన్ని ప్రజలందరికీ అర్థమయ్యేలా తెలిపారు. ఈ నేపథ్యంలోనే లోకేష్ త్వరగా సీఎం కావాలని టీడీపీ జూనియర్ నేతలంతా బలంగా కోరుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ముఖ్యమంత్రి సీటు ఖాళీగా లేదు. రాజకీయ చాణక్యుడిగా పేరుగాంచిన 50 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ప్రస్తుతం కూటమి సీఎంగా ఉన్నారు. పొత్తులో భాగంగా రాష్ట్రంలో జరిగే ప్రతి మంచి చెడు ఫలితాలకు 3 పార్టీలు కలిసి పర్యవసానాలు భరించాలి. ఈ నేపథ్యంలోనే టీడీపీకి సొంతంగా 135 దాకా ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ పొత్తు ధర్మాన్ని ఆచరించాల్సొస్తోంది. లోకేష్‌కి సీఎం సీట్ అంటే జన సైనికులు ఏ మాత్రం సహించరు. ఇక బీజేపీ సైతం అవసరమైతే పవన్‌కే మద్దతిస్తోంది. ఇలా అనేక పరిణామాల మధ్య లోకేష్ పట్టాభిషేకం ముడిపడి ఉంది. తాజాగా ఒక జాతీయ ఛానల్ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో సీఎం చంద్రబాబుకు లోకేష్ గురించి ఇదే ప్రశ్న ఎదురైంది. లోకేష్‌ని టీడీపీ ప్రెసిడెంట్‌గా ఎప్పుడు చేయబోతున్నారు? అలాగే 2029 ఎన్నికల్లోగా లోకేష్‌ని సీఎంగా చేస్తారా అని అడగ్గా వీటికి చంద్రబాబు స్పందిస్తూ ప్రజాస్వామ్యంలో నామినేట్ చేయడం కుదరదని అన్నారు. అంతేకాదు లోకేష్‌కి టీడీపీతో పాటు ప్రజల మద్దతు పూర్తిగా ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇక యువతను ప్రోత్సహించడంలో టీడీపీ ఎప్పుడూ ముందుందని సీఎం అన్నారు. అంతేకాదు టీడీపీ పార్లమెంట్ ఎంపీల్లో అత్యధిక శాతం యంగ్‌స్టర్స్ ఉన్నట్లు తెలిపారు. మొత్తానికి లోకేష్ ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారు అన్న దానిపై చంద్రబాబు స్పష్టత ఇవ్వలేదు. కాస్త ఆలస్యమైనప్పటికీ తమ యువనేత లోకేష్ ఖచ్చితంగా ఏదో నాటికి సీఎం అవుతాడని టీడీపీ క్యాడర్ అంతా భావిస్తోంది. ఈ ప్రశ్నకు సీఎం చంద్రబాబు సూటిగా సమాధానం చెప్పకపోయినప్పటికీ ఆయన మద్దతెల్లప్పుడూ లోకేష్‌కి ఉంటుందని అంటున్నారు.